దశరథుని నిర్వాకమే. కైకేయిని అనరాదు సుమా. ఆమెను వివాహమాడు వేళ కన్యాదాతకు ఆ కైక కుమారునికే పట్టాభిషేకం చేస్తానని దశరథుడు మాట ఇచ్చాడు. మరి వారి వంశాచారం అనుసరించి జ్యేష్ఠుడే కదా అర్హుడు. అబ్బో, ఆ కుటుంబంలో ఈ మాటపై, ఇచ్చిన వరాలపై అనేక చర్చలు. హితాభిలాషులైన వారు ఎంత చెప్పినా శ్రీరాముని పితృవాక్య పరిపాలన, తండ్రి మాటను ఆజ్ఞగా భావించి అడవులకు వెళ్లడానికే ఒప్పించాడు. అవును, సీతా లక్ష్మణులు వారిని అనుసరించడం జరిగింది. ఆ ఒకరిది తోడబుట్టిన ప్రేమ, మరొకరిది కట్టుకున్న ప్రేమ. ఒకరు రక్షణ నిమిత్తం, మరొకరు ధర్మ పరిరక్షణ నిమిత్తం. నా తల్లి గురించి ఎంత లెస్సగా చెప్పారు. श्रीमद्दशरथनन्दन राम, श्रीमदयोध्यापालक राम, सकल जीव संरक्षक राम, धर्मस्थापन तत्पर रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। भद्रगिरीश्वर सीताराम, रघुपति राघव राजा राम, भद्रगिरीश्वर सीताराम, रघुपति राघव राजा राम, भक्तजनप्रिय सीताराम, रघुपति राघव राजा राम, भक्तजनप्रिय सीताराम, रघुपति राघव राजा राम, जानकी रमणा सीताराम, रघुपति राघव राजा राम, जानकी रमणा सीताराम, रघुपति राघव राजा राम, जय जय राघव सीताराम, रघुपति राघव राजा राम, जय जय राघव सीताराम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, रघुपति राघव
అన్నా అటు చూడు, భరతుడు సైన్యంతో ఇటే వస్తున్నాడు. మనల్ని అడవిపాలు చేయడమే కాక ఇంకేమి దురాకాంక్షలతో వస్తున్నాడో. లక్ష్మణ, జనవాహినితో మన తల్లులు మంత్రులతో ఆ భరతని రాకకు నువ్వు అనవసరంగా కోపించక స్వాగతించు. అసలు వచ్చిన కారణం ఏమిటో తెలియనియ్యి. రామచంద్ర, క్షమార్పణలతో నమస్సులు. సోదరా లక్ష్మణ, నీ అదృష్టానికి ఈశతోనే ఆశీస్సులు. సోదర భరత, పరిపాలన జనరంజకంగా సాగుతున్నదా నాయనా? నీ వెంట వచ్చిన అంతఃపుర పరిజనులు, కుటుంబ ఆత్మీయులు, మంత్రి సామంతాదుల రాకకు కారణమేమి? ఆ తండ్రిగారు క్షేమమేనా? నీవు లేని దేశాన పాలన నా తల్లి కోరిన కోర్కెలో సమిధనయ్యాను. నేను నీ బదులు వనవాసం చేస్తాను. దయచేసి పాలకుడవై నన్ను ప్రజలను సంతోషపెట్టు. వినాశకాలే విపరీత బుద్ధి, ఆ మాట నిజమైంది. నా తండ్రి మోహంతో, నా తల్లి విపరీత స్వార్థకాంక్షతో కాలం విపరీతంగా పరిణమించింది. భరత, వనవాసం నాకు, నీకు కాదు. ఇది పితృదేవుల ఆజ్ఞ. అయినా తండ్రి కోరిక పాటించని తనయుడా? నీపై కైకమ్మ తల్లి ఆశలను, కోరికలను వమ్ము చేయకు. సనాతన ధర్మం మన విధానానికి ఒక వరం. అది పెద్దల మాట. పెద్దలు అడుగుజాడలలో నడవడమే సనాతన ధర్మం. ఆ విధంగా చేయడమే మన తండ్రి గారికి సంతోషం, ఆనందం. ఇంకెక్కడి సంతోషం, ఇంకెక్కడి ఆనందం మీకు తెలుపవలసిన అవశ్య అంశం. తండ్రి గారి ఆత్మశాంతికి ఉత్తర కర్మాధికారులు మీరే. కానీ ఆ ఉత్తర కర్మాధికారం కూడా మేమే ఆచరించవలసి వచ్చింది అన్నయ్య. ఆ ఎంతటి దుర్వార్త! అయ్యో, నమ్మశక్యం కానిదే. మన వంశానికి ఎంతో కీర్తి తీసుకువచ్చిన వంశ తిలకుడే తండ్రి దూరమయ్యావా? నిజమా భరత? నీ తల్లి కోరిక నీ ఘాతకమైనదా? హా తండ్రి! లక్ష్మణ, కైకమ్మను తండ్రి గారిని నిందించవద్దు. తల్లిగా వారి కోరిక సమంజసము. తండ్రి గారు శాపగ్రస్తులు. లేకుంటే ఈరోజు ఇలాంటి దారుణం జరిగేదే కాదు కదా. అందువలన ఆమెను నిందించవద్దు. అవును నాయనులారా, ఆ శాపవశము వల్ల మీ తండ్రి గారికి పుత్రశోకమే కాక నీకు వనవాసము, మరణవేలుకు ఉత్తరక్రియలు చేసే చేష్టలు కూడా లేని పరిస్థితులు కలిగాయి. అవును, ఈ దుఃఖమునకు కాలం చాలా బలమైన కారణం. నేను, నాతో సోదరులు, పితృదేవతలకు తర్పణాదులు ఈ సమీపంలో ఉన్న మందాకిని నదీ తీరంలో శాస్త్రోక్తంగా చేయవలసినది. వారి ఆత్మశాంతికి మీరే అయోధ్య సింహాసనం కూడా అధిష్ఠించవలనని నా విన్నపం. భరత, ముందుగానే చెప్పాను, సనాతన ధర్మానుసరణం ప్రస్తుతం అవశ్యం. మనందరి బాధ్యత. రాజధర్మం, కుటుంబ ధర్మం కూడా. ఆ రెండు వేరువేరు రామచంద్ర. సనాతన ధర్మం ఏది? సనాతన ధర్మం తనకు మాలిన ధర్మమా? కనిపించనిది సుఖపడని అనేది, శారీరక ఆనందం దూరం చేసేది, పాపభీతితో కనిపించని లోకాల గురించి భయపడడం. ఇవన్నీ నాకు ఇష్టం కానివి. వచ్చేది ఒంటరిగానే, పోయేది ఒంటరిగానే. ఈ మధ్య జీవితం సుఖాలకే కదా. అయినా చనిపోయిన తండ్రి మాటలకు ఇక విలువ ఎక్కడిది? జాబాలి మునివర, ఏమిటి మీ అభిప్రాయం? ఎలా భావించమని? ఇంకెక్కడ మీ తండ్రి గారు కాలి బూడిద అయినారు. అయినా మన లోకంలోనే లేని వారికి పిండ ప్రదానాలు ఇస్తే నీకు ప్రయోజనమేమిటి రామా? మునివర్య, మనకు కనిపించేదే జగత్తు కాదు. అనాదిగా ఋషులు మన చిక్షుల కందని లోకాలని మనోనేత్రాలతో దర్శించి సూచనలుగా పొందుపరిచినదే మన ఆశ సంప్రదాయం. మనిషి జన్మనెత్తిన వారు చేసే పనిలో స్వలాభం చూడకూడదు.
మనం చేసే పని వల్ల ఈ జీవితం ప్రయోజకమవ్వాలి. ఇప్పుడే లోక కళ్యాణం. అమాయకత్వం కాకపోతే ఇదేమి వాదన? మునివర, మా పూర్వీకులలో శ్రేష్ఠుడైన భగీరథుడు బూడిదైన సగరపుత్రుల కఠోర తపము చేశాడు. అలా దేవగంగని ఆకాశము నుండి చెంబుని శిరమనకు, తదుపరి హిమాద్రికి, అందుండి భూదేవికి రప్పించాడు. ధర్మాచరణలో భావితరాలకు ఆదర్శవంతుడయ్యాడు. ఆ గంగయే మానవాళి పురోగతికి దోహదమైనది. అది సరే రామ, దశరథులు వీడిన సింహాసనం అధిరోహించే అధికారము జ్యేష్ఠునిగా నీకే చెందుతుంది. వాగ్దానాలంటూ చేజిక్కిన రాజ్యలక్ష్మిని వదులుకోవడం నీ అవివేకమే అవుతుంది. ఇనకులంలో ఏ చక్రవర్తి ఒకసారి ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేదు. నేను కూడా మా తండ్రి మాటకి వసుడనై వనవాసం చేస్తున్నాను. భరతుడే రాజు, ఇది తథ్యం. కానీ ఇది ఆలోచించు రామ, నీ వల్ల రాజమందిరంలో పరిచర్యలు అందుకుంటూ సుఖంగా ఉండవలసిన సీత అడవుల్లో కష్టాలు పడుతోంది. అలాగే నీ లక్ష్మణుడు కూడా. తోటివారి సుఖాన్ని కూడా పరిగణించు. అయోధ్యకు తిరిగిరా, అవకాశం వదులుకోకు. కష్టసుఖాలు తాత్కాలికం. నా తండ్రి దశరథుడు నాకు ఇచ్చిన శిక్ష ఏమాత్రము కాదు. సత్యవార్పాలన గడిమిని లోకానికి చాటే ధర్మశాసనం. దీనిని వ్రతదీక్షతో నిర్వర్తించడమే నా కర్తవ్యం. తండ్రి మన ముందున్నప్పుడు ఒకలా ప్రవర్తించి, లేనప్పుడు వేరుగా వ్యవహరించడం కుసంస్కారం అనబడుతుంది. సత్యం పేరట రాజ్యపాలనని వదలడం ఇదెక్కడి న్యాయం? మునివర్య, యథా రాజ్య తథా ప్రజ అన్నారు. అటువంటిది నేనే పదవి మీద వ్యామోహంతో పితృవాక్పాలనని ఉల్లంఘిస్తే అయోధ్యలో విపరీత పరిస్థితులు ఏర్పడతాయి. అరాచకం తథ్యం. ధర్మం వెరితలలేసే ప్రమాదం పొంచి ఉంది. ధర్మాన్ని రక్షించాలంటే సత్యాన్ని పాటించాలి. ధర్మో రక్షతి రక్షితః. బలారామ, తక్షణ సౌఖ్యాలే ప్రయోజనమని భ్రమలో జీవించే వారిని నీ సదాచరణతో జాగృతం చేశావు. రామో విగ్రవహాన్ ధర్మ, రామో విగ్రవహాన్ ధర్మ, రామో విగ్రవహాన్ ధర్మ. గురువర్య, కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. నా తండ్రి ఆజ్ఞ పాలించక తప్పదు. భరత, చివరగా పితృదేవుల ఆజ్ఞ. నా వనవాసం నీ చేయి పరిపాలన. మీ మనసు నొప్పించినందులకు క్షమించి, చివరగా కనీసం మీ పాదుకలను ఇవ్వండి. వాటి నీడలో ఈ పాలనా బాధ్యతలను కాలగడువు పర్యంతం అయిష్టంగానే మోస్తూ మీ రాకకై ఎదురు చూస్తూ గడుపుతాను. మీరు ఆ నిర్ణీతపు రోజునకు రాకపోతే నాకు ఒక ప్రాయోపవేశమే శరణ్యం. ఇక నేను పెద్ద తల్లి సుమిత్ర, నా జనని సపరివారంగా నిష్క్రమిస్తాను. అలాగే భరత, తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. నాయనులారా, ఇక పితృతర్పణాదులకు పదండి. ఇక ఈ మీ కుటుంబ చర్చలు సత్య మార్గానికి, ధర్మపాలనికి ఒక గీటు రాయి. కదలండి, నది తీరానికి వెళ్దాం. ఆ తర్వాత భరతుడు అటు నుండి నిష్క్రమిస్తాడు. కదలండి. లక్ష్మణ, ఇక ఈ పర్ణశాలను వదిలి ముందుకు సాగుదాం. ఎందువలన అన్నా? రావణుని తమ్ముడు ఖరుడనే రాక్షసుని వృత్తాంతం మునిశ్రేష్ఠుల వలన ఈ నిర్ణయమా? అవును సోదరా, మునులందరూ ఈ ప్రాంతం వదిలి వెళ్ళడంతో వేదఘోష ఆగిపోయింది. అందువలన ఈ ప్రకృతికి దూరం అవుదామా? సీత, వనవాసులకు అన్ని చోట్లలోనూ ప్రకృతి రమణీయమే. ఇంకా కాలపరీక్షలకు మనం ఎదురేగవలసి ఉంటుంది. ఏమిటా వింత మాటలు? ఇంకా ఏమిటి పరీక్షలు? ఎందుకు మనం ఇక్కడి నుండి కదలడం? లక్ష్మణ, భరతుడు ససైన్య పరివారంగా రావడం మూలాన లక్షలాది జనుల చేత ఇక్కడికి వచ్చిన అశ్వగజాదుల వలన పరిసరములు నీరు కలుషితమై దుష్యమైనది. ఈ ప్రదేశం విడిచిపోవడం ఆరోగ్యమునకు మంచిది. నాథా,
నేను మీ సహధర్మచారిణ్ణి. నిన్ను అనుసరిస్తాను. అన్నగారు మీ ఆజ్ఞ. ఈ వాతావరణాన్ని సదా మనం కాపాడుకోవాల్సి ఉంది. నాథ, అత్రిముని ఆశ్రమంలో నన్ను అనసూయాదేవి దగ్గరకు చేర్చుకుని మన వివాహ విషయములు వివరంగా ఎంతో ఆసక్తితో తెలుసుకుని నన్ను ఎంతో గౌరవించి చాలా మంచి మాటలు చెప్పినది. అనసూయ మాతచే ఇవ్వబడిన ఆశీస్సులు, ఆప్యాయత నేను గమనిస్తూనే ఉన్నాను. ఎన్ని కష్టములు బాధలు వచ్చినా పతిని అనుసరించే ధర్మానికి మించినది ఏదీ లేదనేది ఆమె బోధనలో సారాంశము. సత్సాంగత్యం సదా మంచి మార్గమునే చూపుతుంది సీత. అవును, కానీ మందర వంటి వారి సాంగత్యం కష్టాల పాలే చేస్తుంది. గతం గతః లక్ష్మణ. అదిగో ఆ కనిపిస్తున్న ధూమాగ్నులు దండకారణ్యంలో నివసిస్తున్నాం. ఋషుల వాటికలు. మనం అక్కడికి చేరుకుని వారిని దర్శించి క్షత్రియ ధర్మం నిర్వహించి వారి ఆశీస్సులను తీసుకుందాం. పదండి.